నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్జునుడు తన ప్రాబ్లంని శ్రీకృష్ణ పరమాత్మ ముందు పెట్టాడు. నేను నీకు శిష్యుడిగా నీకు శరణాగతి చేస్తున్నాను, నాకు ఏది కరెక్టో అది నాకు ఉపదేశించు, నువ్వు ఉపదేశించేదాకా నేను యుద్ధం చేయను అని చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వుతో, ఒక మందహాసంతో ఆయన ఉపదేశాన్ని మొదలుపెట్టారని మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? అశోచ్యానన్ వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఓ అర్జున, నువ్వు ఒక ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ శోకింపదగని వారి గురించి శోకిస్తున్నావు. కానీ నిజమైన పండితుడు, నిజమైన ప్రజ్ఞావంతుడు ఎవరు అంటే, ఒక వ్యక్తిని తన ఫిజికల్ స్టేటస్తో ఐడెంటిఫై చేయకుండా తన తత్వాన్ని తెలుసుకున్నవాడు ఒక పండితుడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ భగవానుడు ఏం చెప్పదలుచుకున్నాడు అర్జునుడికి? ఓ అర్జున, నువ్వు ఒక మనిషి ఫిజికల్గా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తున్నావు, కానీ ఒక వ్యక్తి అంటే కేవలం ఫిజికల్ స్టేటస్ కాదు, అతని యొక్క వ్యక్తిత్వము, తత్వము, స్వరూపము, స్వభావము, అతని యొక్క ప్రవర్తన, ఇన్ని విషయాలు చూడాలి. సో కేవలం ఒక మనిషి ఫిజికల్గా ఉన్నాడా లేదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. సో కానీ నువ్వు నేను చాలా తెలివిగా మాట్లాడాను అని చెప్తున్నావు, చాలా విషయాలు చెప్పావు నువ్వు. కానీ నిజమైన పండితుడు ఎవరు అంటే, ఒక వ్యక్తిని ఫిజికల్గా ఉన్నాడా లేదా అనే కాకుండా అతని యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఒక పండితుడు. సో ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు స్వామి. అంటే ఒక మనిషి అంటే కేవలం ఒక శరీరంతో ఉన్నవాడు కాదు, అతని లోపల ఇంకేదో ఉంది, అది తత్వము, అది ఇంపార్టెంటు, ఆ తత్వాన్ని మనం పట్టుకోవాలి అని చెప్తూ అర్జునుడికి ఆత్మతత్వాన్ని మొదలుపెట్టారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఆత్మతత్వం మీద ఆయన 20 శ్లోకాలు చెప్పబోతున్నారు, 11 నుంచి 30వ శ్లోకం వరకు. సో దిస్ ఇస్ ద బేస్ ఫర్ భగవద్గీత అండ్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఇది ఫాలో అవ్వండి ఇక్కడి నుంచి 30వ శ్లోకం వరకు. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.